రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులతో పాటు విదేశాల్లో కూడా వ్యాపారాలు ప్రారంభించారు వీళ్ళంతా కూడా. మరోవైపు మన దేశంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనాల్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాడు ఈయన, ఎవరు, రాజకేశ్ రెడ్డి. సో లిక్కర్ ముడుపులను అప్పుడప్పుడు అట్టపెట్టల్లో తెచ్చి ఈ బెహ్రూన్ ఎవరైతే దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నత విద్యావంతుడని చెప్తున్నామో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్లాట్లో పెట్టేవారంట. ఈవీ అవసరాల కోసం కొంత డబ్బు ఆయన మొహాన కొట్టేసి మిగతా సొమ్మంతా కూడా తీసుకునేవారంట మధ్య మధ్యలో వచ్చేసి. పూర్తిగా విచారణలో ఈయన A47 ఎవరైతే ఉన్నారో బెహ్రూన్ షాజిల్ షేక్ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా ఇవన్నీ కూడా సిట్ అధికారులు కూపిదీస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి. ఆయన కూడా అందరికీ తెలిసిందే, కర్త కర్మ క్రియ, పూర్తిగా బిగ్ బాస్ అంటూ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరో కాదు, బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే క్లియర్గా దానికి సంబంధించి ఆధారాలు, ఎవిడెన్స్లు కూడా సిట్ సేకరిస్తూ ఉంది. అట్లాగే ఈడీ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. అంటే ఎప్పుడెప్పుడు ఈ విదేశీ పర్యటనలు, ఈ విదేశాల్లో డబ్బులు పెట్టడాలు, ఈడీ రంగంలోకి దిగిందంటే మనీ లాండరింగ్, ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి డబ్బు వెళ్ళింది, ఏం చేశారు, ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే ఆ 5 సంవత్సరాలు విదేశీ పర్యటనలు ఉంటాయో, ప్రత్యేక విమానాల్లో వెళ్ళుంటారు కదా వీళ్ళంతా, అవన్నీ కూడా కూపీలాగుతున్నారు. మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో పూర్తిగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏదైతే లండన్కి అని చెప్పి వెళ్ళేవారు. ఆ తర్వాత దావూస్కి వెళ్ళి పెట్టుబడుల సదస్సు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడికి సంబంధించిన రాష్ట్రంకు సంబంధించిన పారిశ్రామికవేత్త ఒకరిద్దరితోని దావోస్కి వెళ్ళి ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరి అదేంటో లెక్కేంటో, అసలు అదేదో ఇక్కడనే చేసుకుంటూ అయిపోయింది కదా, విమాన ఖర్చులన్నా మిగిలేవి. సో ఇట్లా అక్కడికి వెళ్ళి మరి ఇంకెవరెవరితో కలిశారు, ఇంకా ఏం మీటింగులు, లిక్కర్కి సంబంధించి అక్కడ ఏమైనా మీటింగులు జరిగాయా, మరి వీళ్ళు వెళ్ళే క్రమంలో ఏం జరిగింది, ప్రత్యేక విమానాల్లో వెళ్తూ ఉన్నారు. సో దాంట్లో మరి ఏమైనా డబ్బు తరలించారా, ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా కూపీలాగుతోంది ఈడీ. పూర్తిగా గూగుల్ టేక్అవుట్లు, తర్వాత ఆ ఫోన్ కాల్ లిస్టులు, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు బయటపెట్టి వాళ్ళ ముందుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇందాక అనుకున్నట్టుగా గన్నవరం నుంచి ఇటు ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు. అక్కడ వాళ్ళ సతీమణి కోసం ఒక గంటన్నర వెయిట్ చేసి ఆమె వచ్చాక ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ లండన్ వెళ్ళారు. ఆ వెళ్తున్న క్రమంలో ఆమ్స్టర్డామ్, దాని గురించి అందరికీ తెలిసిందే, అది చాలా హవాలాకు కావచ్చు, లేదంటే డ్రగ్స్కు పేరొందినటువంటి ప్రాంతం ఆమ్స్టర్డామ్, ఆ తర్వాత పక్కనున్న బ్రెజిల్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ టెక్నికల్గా కొంచెం సిగ్నలింగ్ వ్యవస్థ కొంచెం లోపించింది, మాకు ఇంకా రాలేదు అని చెప్పి మేము ఇక్కడ ఆగాము అని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి. అక్కడ ఏం పని ఆయనకి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళే సమయంలో ఒక దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇంకో దగ్గరికి ఎందుకు ఆగారు అక్కడ? సో దాన్ని కూడా కూపీలాగుతున్నారట. మరి వెళ్ళేంత క్రమంలో ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, మధ్యలో ఆగి ఇవన్నీ ఏం జరిగాయి, ఇదంతా కూడా. సో అట్లాగే అందరు చెప్తా ఉంటారు, లండన్లో ఒక పెద్ద దీవి కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అని. మనకు తెలియదు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన, వీళ్ళందరికీ చెప్తా ఉంటారు. మరి అది ఎంతవరకు నిజం, ఆ దీవిలో ఏం దాచిపెట్టారు, ఒక ప్రత్యేక దీవినే కొనేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది, ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారట. ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటనేది. ఆ తర్వాత గతంలో చూసాం, గన్నవరంలో కూడా చాలా బిస్కెట్లు కూడా, బంగారు బిస్కెట్లు పట్టుబడ్డటువంటి సంఘటన. సో అదన్నీ దాని లింకులు ఎవరైతే ఆ లేడీ ఉండాలో అప్పుడు తీసుకొచ్చిన దుబాయ్ నుంచి ఆమె ప్రభుత్వంలో అధికారిని, ఆ తర్వాత ఆమెకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వాళ్ళ వైఫ్ అని చెప్పేసి. సో మరి ఏం జరిగింది, ఇదంతా కూడా ఈడీ కూపీలాగుతోంది. బంగారం ఏంటి, డబ్బులేంటి, విదేశీ పర్యటనలు ఏంటి, ప్రత్యేక విమానాల్లో ఇక్కడి నుంచి వెళ్ళడాన్ని ఏంటి, ఈ మీటింగులు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో సీనియర్లతో జగన్ వరుస భేటీలు కూడా జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి, మిథున్ రెడ్డి వస్తే అరెస్ట్ అయ్యారు, ఒక ఉలికిపాటుకు గురవుతుంది వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఛార్జ్షీట్లో తన పేరు ఉండడంతో జగన్మోహన్ రెడ్డి టెన్షన్ పడుతున్నారంట. నా పేరు కూడా ఉంది, మరి నన్ను కూడా పిలవబోతున్నారు, మీరే అంటే ఏం చేద్దాం ఏంటి, పూర్తిగా న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు హడావిడి అంతా యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి. అట్లాగే సాంకేతిక ఆధారాలతో సిట్టు ఉచ్చు బిగిస్తోంది. సో పూర్తిగా నేను గతంలో ఫోన్ వాడనని చెప్పాను, కానీ అదంతా ఎట్లా వాడతాను, ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఆధారాలతో పాటు, నేను వాడను ఫోను, పబ్లిక్గా చెప్తా ఉన్నాను, నేను ఫోన్ వాడను, నా దగ్గర నంబర్ లేదని చెప్పాను. కానీ మరి నా 2 ఫోన్లు మాత్రం ప్రస్తుతం జైల్లో ఉన్నాయి. ఎవరా 2 ఫోన్లు అంటే, ఒకటి ధనుంజయ రెడ్డి, ఒకటి కృష్ణమోహన్ రెడ్డి. అంటే వీళ్ళకే ఫోన్లు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే. మరి అవి కూడా కూపీలాగుతున్నారు, వాళ్ళకి ఏమేమి కాల్స్ వచ్చాయి, ఎవరెవరు మాట్లాడారో, ఏం జరిగిందనేది. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందంట. సో అట్లాగే క్యాడర్లో స్థైర్యం నింపడంపై కూడా చర్చ జరుగుతుంది. అట్లాగే పూర్తిగా
దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వవు, ఫలితాలు ఉండవు అంటూ కూడా సీనియర్లు చెప్తా ఉన్నారట. మీరు క్యాడర్ని ఏం చేసినా కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు ఇప్పుడు అని చెప్పేసి. అట్లాగే ఎమ్మెల్యేల రాజీనామా కూడా యోచన చేస్తోందట, దానికి కూడా లాభం లేదని సీనియర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరేదో రాజీనామా చేయమంటే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది, మళ్ళీ అసెంబ్లీకి వాళ్ళు వెళ్ళకపోతే ఈసారి నిజంగానే రాజీనామాలు చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్తిగా చీకొడుతున్నారు ప్రజలందరూ. మేము గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మా నాయనకు అది చేయలేదు, మా అమ్మకి ఇది చేయలేదని చెప్పేసి మీరు వెళ్లకుండా ఉండడం ఏంటి, మేం కదా గెలిపించింది మిమ్మల్ని, మా కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళాలని చీకొడుతున్నారంట గ్రామాల్లో, పూర్తిగా ఆ నియోజకవర్గాల్లో. సో ఈ నేపథ్యంలో ఈసారి కనుక వెళ్ళకపోతే వాళ్లే రాజీనామాలు చేస్తారు వెళ్ళొద్దని చెప్తే. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, వాళ్ళ కోసం వాళ్ళు రాజీనామాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ గెలవడాలు ఉండవు వాళ్ళకు. దాదాపుగా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో గెలిచిన వాళ్ళంతా. సో ఈ నేపథ్యంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సంబంధించి న్యాయ కోవిదులతోని మీటింగ్లు అయితే పెడతా ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుందని, ఏం చేసినా బాగుండదు, ఖచ్చితంగా పూర్తిగా జుట్టంతా దొరికిపోయింది సిట్టుకు, ఈడీకి. ఇంకా రేపో మాపో అనే